అనేటటువంటి విషయంలో అక్కడ ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళు మాట్లాడడం లేదు. మన రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ తరఫున ఉండే 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నోరు మెదపడం లేదు. ఈ అంశం పట్ల ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు ఏ ప్రయోజనం చేయలేదు. కనీసం బీసీ రిజర్వేషన్స్ అయినా అమలు చేయడానికి, ఈ 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసేటట్టుగా తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉందని తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం, రాష్ట్రపతికి వినతి పత్రాలు ఇచ్చే వరకే పరిమితం కాకుండా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్రమంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తీసుకెళ్తామన్నారు. ఈ రోజు వరకు అలాంటి చర్యకు పాల్పడలేదు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రపతిని ఆమోదం పొందేటట్టుగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా ఉంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే ఈ సమస్యకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ సంస్థ చేసినా, ఎవరు చేసినా న్యాయమైనటువంటి పోరాటాలకు ఎప్పుడైనా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. ఆ న్యాయమైన ఈ సామాజిక న్యాయ అమలు కోసం జరిగేటటువంటి దాంట్లో సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. అట్లాగే 17 తారీఖున రైలు రోకో కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రైలు రోకో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఒకసారి మా పార్టీలో మాట్లాడుకొని వీలైనంత త్వరలో మా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తాం. ఈ 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, లేకపోతే ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఈ సామాజిక తరగతుల నుంచే కాకుండా అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రభుత్వాలకు కూడా తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తుంది. జై తెలంగాణ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం ఎట్లా చూడాలి? అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని మేము తెలంగాణ జాగృతి నుంచి ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాం. ఆ కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం. వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ భవన్కి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను, ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు. కాబట్టే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం బలవంతంగా పెట్టొచ్చేమో, ఇలా అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు అని చెప్పి జులుం ప్రదర్శించొచ్చేమో, కానీ మళ్ళీ తప్పకుండా ఒకరోజు మాదవుతుంది. ఆనాడు మాత్రం అవి తీసి అన్ని మళ్ళీ గాంధీ భవన్ పంపిస్తారు. 10 ఏళ్ళు కవిత గారికి బీసీలు గుర్తుకు రాలేదు, ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారు. కవిత గారికి బీసీ సంఘాలు రాజకీయ పార్టీకి మద్దతు జరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్న కామెంట్ చేశారు. పొన్నం ప్రభాకర్ అన్న గారు పాపం సామాజికంగా సర్వాయి పాపన్న వారసుడుగా కత్తి తిప్పి సామాజికంగా, రాజకీయంగా ఏదైతే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలందరికీ కూడా మరి చట్టబద్ధత తెస్తామని ఆశపడ్డాం. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు